కి ఇండియాలో లైఫ్ ఉందా? ఒకవేళ ఉంటే హర్యానా నుంచి దినేష్ కుమార్ 17 గోల్డ్ మెడల్స్ కొట్టిండు. ఈ రోజు ఎందుకు ఐస్ క్రీమ్స్ అమ్ముకుంటుండు? జార్ఖండ్ ఆర్చరీ ప్లేయర్ నేషనల్ మెడలిస్ట్ ఈ రోజు పకోడీ అమ్ముకుంటుంది. ఏషియన్ గేమ్స్ బ్రౌన్ మెడలిస్ట్ ఈ రోజు టీ అమ్ముకుంటుంది. నేషనల్ ఆర్చరీ ప్లేయర్ దీప్తి కుమారి ఈ రోజు సమోసా అమ్ముకుంటుంది. సీతా సాహు 2 ఒలింపిక్స్ మెడల్స్ పెట్టుకొని ఈ రోజు పానీపూరి అమ్ముకుంటుంది. ఎందుకు? వాళ్ళొక మంచి స్టేజ్ లోనే ఉన్నారు కదా, ఎందుకు మళ్ళీ అవన్నీ చేస్తున్నారు? రీజన్ ఏంటో నేను చెప్పు. మీ దగ్గర ఎంత ప్యాషన్ ఉన్నా సరే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి. మీరు ఎడ్యుకేషన్ ని పక్కన పెట్టి స్పోర్ట్స్ లోకి వస్తున్నారంటే నీ పేరెంట్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. నువ్వు జాబ్ ని పక్కన పెడుతున్నావు, అక్కడ అదే జాబ్ చేస్తే నీకు శాలరీ వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా నీకు ఒక మెడల్ అనే గుర్తింపే వస్తుంది. ఒక టైం వరకు ఇది మంచిగానే ఉంటుంది. ఎప్పటివరకు అంటే నువ్వు ఊర్లో ఉన్నప్పుడు ఏ కాంపిటీషన్ పెట్టినాడు ప్రైజ్ మనీ కొట్టినప్పుడు అందరు నేను మెచ్చుకున్నప్పుడు బానే ఉంటుంది. అదే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, మీరు ఎంత మీరు ఎంత జల్దీ సెటిల్ అయినారు అనేది మ్యాటర్. నేను మాట్లాడేది తప్పైతే మీ పేరెంట్స్ అడగండి, ఈ సొసైటీని అడగండి, లేదంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అడగండి. ఈ రోజు మనీయే మ్యాటర్ అవుతుంది. మీ అందరికి చెప్పేదల్లా ఒకటే, మీరు ఒకవేళ గేమ్ లోకి రావాలనుకుంటే, మీరు ఒకవేళ స్పోర్ట్స్ లోకి రావాలనుకుంటే